అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత, ఈ రోజున లక్ష్మీదేవి జయంతి, అలాగే హోలీ పౌర్ణమి, ఇవే కాకుండా చాలా విశేషాలతో కూడిన ఉన్న పౌర్ణమి. ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ మంత్రాలు జపిస్తే మనకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి అన్న విషయాలన్నీ కూడా, అలాగే షోడశోపచారాలతో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే చాలా పూర్తి ఇన్ఫర్మేషన్తో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఫాల్గుణ పౌర్ణమి ఈ 2025 సంవత్సరంలో మార్చి 14వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. మనం సాధారణంగా కూడా లక్ష్మీదేవిని శుక్రవారం పూట ఎంతో విశేషంగా పూజ జరుపుకుంటూ ఉంటాం కదా. ఈసారి శుక్రవారం ప్లస్ హోలీ పౌర్ణమి, అలాగే లక్ష్మీ జయంతి కూడా ఈరోజే వచ్చింది. ఇలా అన్నీ కలిసి వచ్చింది. ఎంతో మంచి రోజు. పూర్వ వృత్తాంతం ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఒకానొకప్పుడు భృగు మహర్షి తనకు అమ్మవారు స్వయంగా ఆడబిడ్డగా జన్మించాలని తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి ఆయనకు పుత్రిక రూపంలో జన్మించింది. ఆ రోజే ఈ ఫాల్గుణ పౌర్ణమి. మరొక కథనం ప్రకారం క్షీరసాగర మదనం అప్పుడు పాలసముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించింది. అది కూడా ఈరోజే. ఈ విధంగా ఈ రోజున యథావిధిగా తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఈ పూజను పీఠం పెట్టుకుని చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో లక్ష్మీదేవి పటానికి కానీ విగ్రహానికి కానీ పూజించుకోవచ్చు. ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటారో ఆ ప్రదేశాన్ని గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి పిండి ముగ్గులు పెట్టి దానిపైన పూజాపీటను పెట్టుకుని ఆ పూజాపీట మీద కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఆ పీట మీద లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని ఒక వెండి లేదా ఇత్తడి పళ్ళెం కానీ చిన్న కప్పును కానీ తీసుకుని దానిలో 3 గుప్పెళ్ల బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమలు వేసి దానిపై లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకారం చేసుకోవాలి. అమ్మవారికి ఇరుపక్కల కూడా దీపపు కుందులు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. అదే పూజాపీటపై విఘ్నేశ్వరుని ప్రతిమను కానీ పసుపు గణపతిని కానీ పెట్టుకోవాలి. పూజకు కావలసిన ప్రసాదాలు, పువ్వులు, పూజకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి. పూజ మొదలుపెట్టే ముందు కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని మీ దగ్గర పసుపు కానీ ఎరుపు రంగు చీర కానీ ఉంటే వాటిల్లో ఏదైనా ఉన్న చీరను కట్టుకుని పూజకు సిద్ధం అవ్వాలి. ఇప్పుడు పూజను మొదలుపెట్టుకుందాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పూలు వేయాలి. దీపాన్ని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి కేశవనామాలు చెప్పుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. కొద్దిగా పంచపాత్రలో ఉన్న నీటిని తీసుకుని దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద, మన మీద సంప్రోక్షణ చేసుకోవాలి. అంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి అన్నమాట. ఇప్పుడు గణపతి పూజ మొదలు పెట్టుకోవాలి. శుక్లాంబరధరం అనే శ్లోకం చెప్పుకుని గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. వినాయకుణ్ణి ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. మీ యథాశక్తి కొలది లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారా స్తోత్రం కానీ ఇలా పారాయణ చెయ్యాలి. అమ్మవారి అష్టోత్తరం అంటే 108 నామాలు చదువుకుంటూ చిట్టి గాజులు కానీ, కాయిన్స్, గోమతీ చక్రాలు, గవ్వలు, ఎరుపు రంగు పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పసుపు, కుంకుమ, మారేడు దళాలు ఇలా మంగళకరమైన ద్రవ్యాలతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీ సూక్తం కానీ కనకదారా స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. తర్వాత అమ్మవారికి ధూపం, దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, పరమాన్నం ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అయిన తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇస్తే ఎంతో మంచిది.
తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజను చేసుకోవాలి. ఈరోజు పౌర్ణమి రోజు సాయంత్రం లలితా పారాయణ కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పూజ అనంతరం ఈ రోజున చూత కుసుమ భక్షణం చెయ్యాలి. అంటే చూత కుసుమం అంటే మామిడి పువ్వు. మనకు ఈ కాలంలో పూత వస్తుంది కదా, మామిడి పూత, దాన్ని తప్పనిసరిగా ఈ రోజున తినాలి అని శాస్త్రవచనం. ఒకసారి పార్వతీదేవి శివుని కళ్ళు మూసిందట. దానివల్ల లోకాలన్నీ అంధకారంగా అయిపోయాయి. అప్పుడు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారు కాంచీపురానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే తను తపస్సు ఫలించి శివుని దగ్గరకు చేరుకుంది. అందుకనే ఈరోజు తప్పనిసరిగా మామిడి పూతను స్వీకరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం రంగులు సిద్ధం చేసుకుని రంగులతో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ హోలీ పండుగను కూడా జరుపుకోవాలి. ఇలా ఈ రోజున లక్ష్మీనారాయణుల పూజను, లక్ష్మీదేవి పూజను చేయడం వల్ల తప్పనిసరిగా మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. విన్నారు కదండి లక్ష్మీ జయంతి యొక్క విశేషాలు, అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పూజా విధానం. ఈ విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.